ఈరోజు దేవుని వాగ్దానం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు. పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మనం ఇస్సాకు కుమారులైన యాషావు, యాకోబు అను ఇద్దరిని మనం చూస్తాం. ఈ యాకోబు కాదు, ఈ క్రొత్త నిబంధనలో మనము ఈరోజు ధ్యానిస్తున్న ఈ పత్రిక భాగాన్ని రాసింది. అలానే క్రొత్త నిబంధన గ్రంథంలో ఇద్దరు యాకోబులను చూస్తాం. వారిలో ఒకరు జబదేయి కుమారుడైన యాకోబు అని వారిని గూర్చి మార్కు సువార్త 3వ అధ్యాయం 16 నుంచి 19 వచనాల్లో యేసు ప్రభు శిష్యులుగా ఉండడానికి ఆయన ఎన్నుకొనిన 12 మందిలో ఒకరు. అలానే యేసు ప్రభు వారిని ఈ భూమి మీదకి జన్మించుటకు మూలమైన కన్య మరియ గర్భమున ఆయన జన్మించిన తరువాత మరియ యోసేపులకు జన్మించిన సంతానములో ఒకరి పేరు యాకోబు అని మనం మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తాం. ఈ పత్రిక భాగాన్ని రాసిన యాకోబు యేసు ప్రభువారికి సోదరుడు. కానీ ఈ పత్రిక భాగంలో యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అని తనను పరిచయం చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన 33.5 సంవత్సరాల్లో ఆయనను శ్రమల పాలు చేసి శిలువ మ్రానుపై చంపి మరణ, భూస్థాపన, పునరుద్ధానముల తరువాత ఆయన పరమునకు కొనుపోబడిన తరువాత ఆయన శిష్యులుగా ఉండిన 11 మంది మరియు 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మని అభిషేకమును పొందుకున్న వారందరూ శ్రమలలో ఎంతో హింసింపబడి ఆయనను గూర్చిన సాక్షులుగా ఉండిన వారంతా హింసింపబడిన తరువాత అవమానింపబడి చంపబడిన సంగతులు ఎన్నో అపోస్తుల కార్యాల్లో మనం ధ్యానిస్తాం. అలాగే చరిత్ర పుటలలో కూడా మనం గమనిస్తాం. ఈ విధమైన హింసలను గురించి యాకోబు మాట్లాడుతూ ఈ పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని చెప్పారు. ఎందుకనగా ఈ శోధనలో నిలిచిన వారికి ప్రభువు తన్ను ప్రేమించిన కారణాన్ని బట్టి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటారని చెప్పారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని ప్రభువే చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది, మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఎందుకనగా శోధనలో నుండి భక్తులను తప్పించుటకు దేవుడు సమర్థుడని 2వ పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో, అపవాది శోధకుడు యేసు ప్రభు వారిని శోధించారని, ఆయన అరణ్యమునకు శోధింపబడ్డకు పరిశుద్ధాత్మ వలన కొనిపోబడ్డారని చెప్పబడింది. అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో, ఆయన సాతానును గద్దించినప్పుడు ఆయనను విడిచి వెళ్ళిపోయినట్లు ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరని చెప్పబడింది. అవును, శోధన సహించిన వాడు ధన్యుడన్న మాటకు అర్థముగా ప్రభువారిని దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 16వ వచనంలో, పుతోను అను దయ్యము పట్టిన సోదె చెప్పించుచు లాభము సంపాదించుకుంటున్న ఆమెను పౌలు శీలలు ఆ అపవిత్రాత్మను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించగానే ఆ దయ్యము వదిలిపోయింది. ఆ తరువాత వారికి లాభ సాధనము పోయిందని పౌలు శీలలను ఈడ్చుకొని పోయి గ్రామ సావిడిలో వారి వస్త్రములు లాగివేసి బెత్తములతో కొట్టి చెరసాలలో వేయించారు. వీరు స్తుతించుచు చెరసాలలో పాటలు పాడి దేవుని ఆరాధిస్తూ ఉండగా వారి చెరసాల పునాదులు అదిరి తలుపులు తెరుచుకొని పోగా చెరసాల నాయకుడు భయముతో కత్తి దూసి తన్ను చంపుకొనపోగా వారు మేము ఎక్కడికి పోలేదు, ఇక్కడనే ఉన్నామని చెప్పారు. అందుకు చెరసాల అధిపతి ఆశ్చర్యంతో సాగిలపడి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలని అడిగి వారి గాయములు కడిగి వారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనము పెట్టించారు. వారికి సువార్తను బోధించగా
ఆ ఇంటి వారందరూ విశ్వాసముంచి రక్షణను పొంది దేవునిని మహిమపరిచారు. శోధన సహించిన పౌలు శీలలు వారికి సువార్త ఫలముగా జీవ కిరీటమును వారు పొందుకున్నారు కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని పౌలు ఈ మాట చెప్పారు. ప్రభు సువార్త పనిలో ప్రయాసపడి శ్రమలను శోధనలను జయించి ఆత్మలను సంపాదించిన పౌలు వంటి పోరాట వీరులకు జీవ కిరీటం నీతి కిరీటం ప్రభు ధరింపచేస్తారు. కనుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పారు. అవును, ఇలా కిరీటాన్ని పొందుకోవడం ధన్యత కాదా? అటు ధన్యతలో మనమును పాలివారమగునట్లు శోధనలను సహించగలుగు కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు. ఆమెన్.